హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే దీపావళి రోజు వ్లాగ్ అనమాట. మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ముంబైలో అయితే దీపావళి రోజున కంపల్సరీగా రంగోలీ అయితే వేసుకుంటారు. నేను ముంబైకి వచ్చిన తర్వాతనే రంగోలీ వేయటం నేర్చుకున్నాను. మన నైబర్స్ వేసుకున్నప్పుడు మనం కూడా వేసుకోవాలి కదా అని చెప్పేసి నేనైతే నేర్చుకున్నానండి. నేను చూపించిన కార్డ్బోర్డ్ అయితే నేను లీఫ్ లాగా కట్ చేసుకొని దీనికైతే యూజ్ చేశాను. నేను వేస్తుంటే మా పిల్లలు కూడా పక్కన కలర్స్ తీసి వాళ్ళు కూడా వేస్తున్నారనమాట. నాకు హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేస్తున్నట్లే ఉంటారు, డబల్ పని చేస్తూ ఉంటారండి. ఆల్మోస్ట్ రంగోలీ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఈవినింగ్ అయితే దీపాలు పెట్టేసుకుంటాం. మా బాబుకి దీవాళీ హాలిడేస్ అయితే మోర్ దాన్ 15 డేస్ అబోవ్ వచ్చాయండి. లాస్ట్ ఇయర్ అయితే ఊరు వెళ్ళాము, ఈ ఇయర్ అయితే వెళ్ళలేదన్నమాట. దసరా ఫెస్టివల్కి అయితే తరణ్య వచ్చిందండి. తరణ్య వచ్చి అప్పటికి ఒక 15 డేస్ అవుతుంది తను ఊరు వెళ్ళి. మళ్ళీ మేము వెళ్తే మాతో పాటు ఊరికి వస్తాననే ఏడుస్తుందని చెప్పేసి ఇంకా మేము ఊరికి వెళ్ళలేదన్నమాట. ఇంకా దీపాలు అయితే పెట్టేసుకుంటున్నామండి. ఈ డే రోజే మా బాబుకి బాగా ఫీవర్ అనమాట. మేము ముంబైలో అయితే క్రాకర్స్ అయితే తెచ్చుకోము. ఇంకా టింకు కూడా ఫీవర్గా ఉంది అని చెప్పేసి కూడా ఇంకా క్రాకర్స్ తెచ్చుకోలేదన్నమాట. ఇంకా ఒక 2 డేస్ తర్వాత బయటికి తీసుకెళ్తాము అని చెప్పేసి మా బాబుకి చెప్పాము. సో తను ఇంకా సైలెంట్గా ఉన్నాడనమాట. నాకు షాన్విక కూడా బాగా హెల్ప్ చేస్తుంది దీపాలు పెట్టడానికి. టింకుని కూడా రమ్మని పిలుస్తున్నాను, నువ్వు కూడా రా టింకు దీపాలు పెడదు కానీ అంటే నేను రాలేను మమ్మీ అని చెప్పేసి పడుకున్నాడు. తను యాక్టివ్గా ఉంటే తనే ముందుంటాడండి. నేను రాలేనని చెప్తున్నాడు అబ్బాయి. షాన్విక ఏమో మమ్మీ కార్నర్లో వాళ్ళు దీపాలు పెట్టేసుకున్నారు అని చెప్పేసి అమ్మాయి అంటూ ఉంది. ఇక దీవాళి రోజున దీపాలు పెట్టేసుకున్న తర్వాత ఒక 2 డేస్కి మా బాబుకి ఫీవర్ అయితే తగ్గిందండి. ఇంకా మా పిల్లల బర్త్డే షాన్విక తరణ్య బర్త్డే అయితే ఉంది. ముందుగానే తరణ్యకైతే ఆన్లైన్లో తీసుకున్నాము డ్రెస్ అయితే. షాన్వికకి అయితే అంతగా ఫిట్ అవ్వలేదన్నమాట. సో బయట తీసుకుందాం అనుకున్నాము. ఇంకా తనకి ఫీవర్ తగ్గిన తర్వాతకే ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళామండి. ఇనార్బిట్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయి, అక్కడే తీసుకున్నాము. ఇక ఇది నేను ఒక నర్సరీలో తీసుకున్నానండి. ఈ ప్లాంట్కి పండగ రోజు చాలా బాగా పూలు పూసాయి, చాలా బాగుంది కదా అని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. నేను ఈ లైట్స్ కూడా ఈ ఫెస్టివల్కనే కొన్నానండి. అంతగా ఎప్పుడు లాస్ట్ ఇయర్ అలా ఏం తీసుకోలేదు. సో అక్కడి నుంచి కట్ చేస్తే మేము ఇనార్బిట్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా బాబుకి ఫీవర్ తగ్గిన తర్వాత బయటికి తీసుకెళ్తామని కూడా మాట ఇచ్చాం కదా. సో అందుకని కూడా తనని ఇనార్బిట్ మాల్కే తీసుకొని వెళ్ళామండి. షాన్విక అయితే కొంచెం ఎంజాయ్ చేస్తుందన్నమాట. ట్రక్ ఎక్కింది ఈసారి, తనే సెలెక్ట్ చేసుకుంది ఆ ట్రక్ ఎక్కుతానని. ఇంకా అక్కడి నుంచి అయితే స్టాప్కి అయితే వెళ్ళామండి. స్టాప్లో అయితే పిల్లల డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే కొంచెం ఈ 2 ఫ్రాక్స్ తీసుకున్నామండి. కాస్ట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసామండి. మీకు కొన్ని ఫ్రాక్స్ చూపిస్తాను చూడండి. అక్కడి నుంచి ఫ్రాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ జోన్కి అయితే వెళ్ళాము. మా బాబుకి ఫీవర్ తగ్గిన తర్వాతనే బర్గర్ విప్పించామండి. తనకి బర్గర్ బాగా నచ్చుతుందనమాట.
అండ్ దాంతోపాటు షాన్విక ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రమే తినిద్ది. అండ్ ఒక సీతాఫల్ జ్యూస్ తీసుకున్నాం. ఈ ర్యాపర్ ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దాంట్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుందన్నమాట. నేను పన్నీర్ తీసుకున్నాను. లోపల స్టఫింగ్ పన్నీర్ ఉంటుంది. అండ్ ఒకటి తిన్నా మంచిగా స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంది. అక్కడి నుంచి మా బాబు ప్లే జోన్కి అయితే వెళ్ళాడండి. ప్లే జోన్లో మేము ముందుగానే ఒక కార్డ్ని అయితే పర్చేస్ చేసాము. దాంట్లో పాయింట్స్ అయిపోతే మళ్ళీ ఒక 600 పెట్టి మళ్ళీ పాయింట్స్ వేయించుకున్నాం అనమాట. కొన్ని గేమ్స్ మాత్రమే ఆడాడండి. ఇది నార్బిట్ మల్ ఫ్రెండ్ అనమాట. అంతే ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.